అత్యాశ కోడలు మ్యాజికల్ డ్రెస్. తన అత్యాశతో విమల ఎలా ఇబ్బందులు పాలవుతోందో ఇంతకు ముందు వీడియోలో మనం చూశాం. విమల హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ టీ తాగుతూ ఉంది. కొంచెం తాగి టేబుల్ మీద కప్పు పెట్టి, పేపర్లో ఒక్కటి కూడా పనికొచ్చే వార్త లేదు, దండగా ఈ పేపర్ పక్కన పడైపోతూ ఉండగా తన చెయ్యి తగిలి టీ కప్పు కింద పడి పగిలింది. అందులో ఉన్న టీ అంతా నేల మీద పడిపోయింది. అది చూసి, అయ్యో బంగారం లాంటి కప్పు పగిలిందే. పగిలిన ముక్కలన్నీ ఎత్తేసింది. కానీ కింద పడ్డ టీ తుడవడానికి పాత గుడ్డ దొరకలేదు. ఇల్లంతా వెతికింది. ఎక్కడా కనిపించకపోయేసరికి, ఇల్లు తుడవనీకి పాత బట్టలే లేవు, ఓ పని చేద్దాం, మార్కెట్లా పాత బట్టలు కిలోలు చెప్పున అమ్ముతారు, పోయి తీసుకొస్తా, ఇప్పుడైతే ఏదో ఒక బట్టతో ఇల్లు తుడిచేస్తా. దొరికిన బట్టతో ఇల్లు తుడిచింది. తర్వాత మార్కెట్కి వెళ్ళి, ఇదిగో బాబు, కిలో ఎంత ఇస్తున్నావు? ఆడ బోర్డు ఉంది చూడండి. విమల ధరల బోర్డు చూసి, తక్కువకి ఇవ్వా? ఇదేమన్నా కూరగాయల బేరమా? తక్కువకి నీకి అంతకు రూపాయి తక్కువ రాదు. తీసుకుంటే తీసుకో, లేకుంటే పో. ఏంటయ్యా అట్లా మాట్లాడుతీవి? ఒక కిలో ఇయ్యి అని తన ముందు ఉన్న కుప్పలో నుంచి బట్టలు ఏరి ఇచ్చింది. కిలో తూకం వేసి ఇచ్చాడు. విమల ఆ బట్టలు తీసుకుని డబ్బులిచ్చి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చి ఆ బట్టలు టేబుల్ మీద వేసి టీవీ ఆన్ చేసింది. న్యూస్లో, బ్రేకింగ్ న్యూస్, నగరంలో ప్రముఖ రాజకుటుంబీకుల ఇంట్లో దొంగతనం. ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ ఎత్తుకెళ్లిన దొంగలు. మహారాణి గారి పాత డ్రెస్ కూడా అందులో ఉంది. అది తిరిగి తీసుకొచ్చిన వాళ్ళకి విలువైన బహుమతులు ఇవ్వబడును అని ఆ డ్రెస్ని టీవీలో చూపించారు. ఆ డ్రెస్ చూసి విమల ఆశ్చర్యపోయింది. టీవీలో డ్రెస్సును, తన చేతుల్లో డ్రెస్ని 2-3 సార్లు చూసి, యాహూ, రాణిగారి డ్రెస్ ఇదే. అవును, ఈ డ్రెస్కి ఏంటంత ప్రత్యేకత? విలువైన బహుమతులు ఇస్తారని చెప్పింది. ఇందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఓసారి వేసుకుని చూస్తా. లోపలికెళ్ళి డ్రెస్ వేసుకుని మళ్ళీ వచ్చి టీవీ ఆన్ చేసింది. ఆమె చెయ్య ఆ రిమోట్కి తాకగానే ఆ రిమోట్ కాస్త బంగారం అయిపోయింది. అది చూసి విమల ఆశ్చర్యపోయింది. హా, ఇదేంది బంగారం అయ్యింది? పక్కనే ఉన్న తన ఫోన్ పట్టుకుంది. పట్టుకోవడంతోనే అది కూడా బంగారం అయ్యింది. హాయ్, దీంతోని ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. ఆమె పక్కనున్న చిన్న చిన్న వస్తువులన్నీ తాకుతూ ఉంది. ఆమె తాకడంతోనే అవన్నీ బంగారంగా మారిపోతున్నాయి. ఇది మ్యాజికల్ డ్రెస్ లెక్కుంది. అందుకే కావచ్చు ఇది తిరిగిచ్చేస్తే విలువైన బహుమతులు ఇస్తామని చెప్పింది. పిచ్చిది, దీని గురించి తెలిసాక ఎవరైనా తిరిగిస్తారా? ఇక ఇది నాదే, నాదే, ఇది నాదే. అంతలోనే తలుపు చప్పుడయింది. ఎవరు? నేనే అని వాయిస్ వినబడింది. ఆయన వచ్చిండు, ఉండు, ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం అని అనుకుంటూ గబగబా తన గదిలోకెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చి తలుపు తీసింది. తలుపు తీనికి ఇంతసేపేంది? ఏం చేస్తున్నావు లోపల? మీరు మొదలైతే లోపలికి రండి, మీకో పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఏందో అది? సర్ప్రైజ్ అని చెప్పినా కదా, రండి లోపలికి అని లోపలికి తీసుకెళ్ళి, ఇక్కడే నిలబడండి, ఆ కళ్ళు కూడా మూసుకోండి. ఏం చేస్తున్నావే? కళ్ళు మూసుకో అని చెప్పినా, మూసుకోండి. ఇప్పుడు జరగబోయేది చూస్తే మీరు షాక్ అయిపోతారు. కళ్ళు మూసుకొని నిలబడండి. ప్రకాష్ కళ్ళు మూసుకుని నిలబడ్డాడు.
విమల లోపలికి వెళ్ళి మళ్ళీ ఆ మ్యాజికల్ డ్రెస్ వేసుకొని వచ్చింది. వచ్చి, "గీ డ్రెస్ ఎట్లుంది?" చాలా పాతగా ఉంది. "మీరు అది చెప్పక్కర్లే, ఇది ఎలాగో పాతదే." ఎక్కడ కొట్టుకొచ్చినావు? అబ్బా, మీకెప్పుడు నవ్వులాటే. తన చేతితో భర్త భుజం మీద కొట్టింది. అంతే, ఆమె చెయ్యి తాకడంతోనే ఆమె భర్త ప్రకాష్ బంగారంగా మారిపోయాడు. అది చూసి విమల ఆశ్చర్యపోయింది. అయ్యో, నా మొగుడు బంగారం అయ్యిండే, ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? కంగారు పడుతూ ఉంది. ఏం చేసావే నన్ను? అస్సలు కథలు రావట్లే. ఏమండి, మీరు గోల్డ్ మ్యాన్ అయిపోయారండి. గోల్డ్ మ్యానా? సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఎరికే, కానీ ఈ గోల్డ్ మ్యాన్ ఏందే? అది అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న ప్రకాష్, అంటే నేను ఇలా ఉండిపోవాల్సిందేనా? మామూలు మనిషిని కానా? ఒసే, ఎంత పని చేసేవే! విమల అత్త వచ్చి జరిగిందంతా తెలుసుకుని, రోజు రోజుకి నీ పిచ్చి ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు. ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యండి అత్తమ్మా. ఈ ఏడుపు ఒక్కటి ఉన్నది నీ దగ్గర, ఇంకేం లేదు. సరే, ఆ ఏడు పాపు. విమల ఏడు పాపేసింది. ఏం చేస్తావంటే ఆ డ్రెస్ రివర్స్లో వేసుకొని వాడిని పట్టుకో. మన అదృష్టం బాగుంటే మామూలు మనిషి అవుతాడు. విమల సరే అని లోపలికి వెళ్ళి డ్రెస్ రివర్స్లో వేసుకుని వచ్చి ప్రకాష్ని ముట్టుకుంది. విమల ముట్టుకోవడంతోనే ప్రకాష్ మామూలు మనిషి అయ్యాడు. అమ్మా, బతికిన్రా బాబు అని చేతులు కాళ్ళు చూసుకుని, ఆసపోతుదానా, మారవానే నువ్వు? భార్యని కొట్టడానికి చెయ్యెత్తాడు. అంతలోనే ప్రకాష్ వాళ్ళమ్మ అతన్ని ఆపి, భార్యని కొట్టడం తప్పు, వదిలే. అంతా ఈ డ్రెస్ వల్లే వచ్చింది కదా. ఆ డ్రెస్ నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తా. విమల దగ్గర డ్రెస్ తీసుకుని వెళ్ళింది. విమల మళ్ళీ ఏడుస్తూ కూర్చుంది. మోహన్ చాలా కష్టజీవి. పావుబాజీ వ్యాపారం చేసేవాడు. అతనికి బిందు అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం. కాని బిందు కోటీశ్వరాలవ్వాలని కలలుగంటూ ఉండేది. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నేనేమనుకుంటున్నా అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేద్దాం. అందులో మస్తు లాభాలున్నాయట. అవి ఆరోగ్యానికి కూడా మంచివే కదా బిందు. అవన్నీ ఇడిసిపెట్టి మోహన్. రేపు నా పుట్టినరోజు. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు నాకు? అరే, నువ్వు నా రానివు గదా, ఏం కావాలనో చెప్పు. పద, టౌన్కి పోదాం. ఆడ మంచి సినిమా చూసి అటెనక షాపింగ్ చేద్దాం. ఏహే, అదంతా కాదు గాని టౌనుకు పోయి ఆ పొగలా దుమ్ములా ఏం తిరుగుతాం? నెహ్రూ పార్క్కి పోదాం. ఆడ చెట్టు కింద సల్ల కూసుందాం. అరే ఆపే మోహన్, నీ దగ్గర కనీసం రూపాయి కూడా లేదు. ఇక భవిష్యత్తు మీద భరోసానే లేదు. కొద్ది దినాలు ఆగు బిందు, నీకు మాటిస్తున్నా. మస్తు కష్టపడతా, బాగా పైసలు సంపాదిస్తా. నువ్వు ఇంకేం చెప్పక నాకు. ఈ ఆల్టి నుండి నువ్వెవరో నేనెవరో. కొద్ది సంవత్సరాల తరువాత మోహన్ తన కొత్త కారులో ఊర్లోకి వచ్చాడు. దారిలో బిందు, పల్లీలు తీసుకోండి బాబు, పల్లీ అన్నా, పల్లీలు, ఎంచిన పల్లీలు మస్తుంటాయన్నా, పల్లీలు బాబు, పల్లీలు. అరే బిందు, నువ్వేనా? ఇదేంది, నువ్వు ఇట్లా అయినవేంది? వరేవా మోహన్, నువ్వు మస్తు గొప్పోనివైనావు. అవు బిందు, నా ఆర్గానిక్ హోటల్ బిజినెస్ మస్తు నడుస్తాంది పట్నంలా. చాలా మంచిది. అవన్నీ ఇడ్చిపెట్టు, నీకింకా పెళ్లి కాలేదా? నువ్వు ఈడ ఈ పల్లెలెందుకు అమ్ముతున్నావు? ఏ బిందు, పైసలు తీ బయటికి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏ పోయిడికెళ్ళి, ఆ, సతాయించకు నన్ను. నువ్వు నీ మొగుడు మీద చెయ్యేస్తావా? చెప్తా నీ సంగతి. బిందు విచారం వ్యక్తం చేసింది. ఈ కథలో మనకి తెలిసి నీతేంటంటే ఎదుటివారి ప్రతిభని, కృషిని మెచ్చుకోవాలి.
అంతేకాని భౌతిక సుఖాల కోసం అత్యాశలకు పోకూడదు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. దాదా టీవీ.